రైట్, మనతో పాటు దేదీప్యారావు ఉన్నారు, మాట్లాడే ప్రయత్నం చేద్దాం. మేడం చెప్పండి, మొన్న జరిగినటువంటి కౌన్సిల్ మీటింగ్ ఏందంత రసబసగా జరిగినట్టుగా కనిపిస్తూ ఉన్నది. దాని తర్వాత మీరు ప్రెస్ మీట్లు కూడా పెట్టింది, ఏంది అసలు ఎట్లా ఉన్నది మేయర్ గారికి? మేయర్ గారి ప్రవర్తన మీరే చూశారు మీడియా సాక్షిగా. ఎంత కౌన్సిల్ అంటే మొత్తం జిహెచ్ఎంసీ మొత్తం హైదరాబాద్ అంతా కూడా చూస్తారు, ప్రజలు గమనిస్తారు ఏం జరుగుతుంది ఏంటి. ఎందుకంటే మేమందరం కూడా ప్రజల్లో ఎన్నుకోబడిన ప్రజాప్రతినిధులమే. మేము కూడా కార్పొరేటర్గా కౌన్సిల్కి వెళ్ళేదే ప్రజా సమస్యల మీద మాట్లాడడానికి వెళ్తాం, కానీ టైంపాస్ కోసం ఎవరు వెళ్ళము, లేకపోతే మమ్మల్ని చూపించాలనే ఉద్దేశంతో మేము వెళ్ళము. మా డివిజన్లో ఉన్న సమస్యల గురించి అదే మా ప్లాట్ఫామ్ కాబట్టి మేము మాట్లాడాలని మేము రిక్వెస్ట్ చేస్తూ ఉన్నాము. ముఖ్యంగా ఆవిడ మేయర్ గారు ఏదైతే బీఆర్ఎస్ పార్టీ నుంచి గెలిచి మేయర్ పీఠంలో కూర్చొని ఆవిడ పార్టీ మారి ఇప్పుడు ఏదో అధికారం చేతిలో ఉంది కదా అని ఇష్టం వచ్చినట్టు ప్రవర్తించడం అనేది కరెక్ట్ అయిన పద్ధతి కాదు. మేము దాన్ని తీవ్రంగా ఖండిస్తున్నాం బీఆర్ఎస్ పార్టీ కార్పొరేటర్లు అందరం కూడా. ఎందుకంటే కార్పొరేటర్లు అంటే ఆవిడ కూడా తోటి కార్పొరేటర్ అనే విషయం మర్చిపోయి ఏదో మేయర్ డైరెక్ట్గా ఆవిడకి సింహాసనం ఇచ్చినట్టు బిహేవ్ చేసి ఒక డిక్టేటర్ లాగా అందరినీ శాసించడం అనేది చాలా తప్పైన పద్ధతి. అందరినీ సమానంగా చూస్తే బాగుంటుంది. ఎందుకంటే ఆవిడ చైర్లో ఏదైతే కూర్చున్నారో అన్ని పార్టీస్కి సమానమే కాబట్టి మేయర్ అనే పదవి అందరికీ సమాధానం కాబట్టి సమానంగా చూస్తే బాగుంటుందని మేము భావిస్తున్నాము. ఈ ఒక్క సమావేశమే కాదు, ప్రతి సమావేశం ఆవిడ అలానే బిహేవ్ చేస్తూ ఉన్నారు. బట్ మేము గత 2 సంవత్సరాలుగా అయితే కంప్లీట్గా బీఆర్ఎస్ పార్టీ కార్పొరేటర్లకి మైక్ ఇవ్వకపోవడము, మైకులు కట్ చేయడము, లేకపోతే మా సమస్యల మీద మేము పిటిషన్స్ ఇస్తున్నా, రిప్రజెంటేషన్స్ ఇస్తున్నా, దాని గురించి పట్టించుకోకపోవడము, అధికారులు కూడా ఏకపక్షంగా కాంగ్రెస్ పార్టీకి మద్దతు ఇవ్వడము, అలా కాంగ్రెస్ పార్టీలో ఉన్న కార్పొరేటర్లకి మద్దతు ఇవ్వడము, దాని ప్రకారం చేయడం. మీరు చూసే జూబ్లీహిల్స్ నియోజకవర్గంలో సర్దార్ అనే ఆయన బోర్బండ డివిజన్లో ఆత్మహత్య చేసుకోవడం జరిగింది ఒక కార్పొరేటర్ వల్ల. కానీ ఎందుకు జరుగుతుంది ఇలాంటి సంఘటనలు? ఎందుకంటే అధికార మోహం, అధికారం మన చేతిలో ఉంది కదా అని ఇష్టం వచ్చినట్టు దౌర్జన్యం ప్రజలపైన చేస్తూ ఉంటే ఊరుకునే ప్రసక్తే లేదు. ఇంకోసారి ఇటువంటి ప్రవర్తనకు మాత్రం రిపీట్ అయితే మాత్రం దీనికి కూడా తీవ్రమైన చర్యలు మేము పార్టీ తరఫు నుంచి కూడా. కార్పొరేటర్లని సబ్జెక్ట్ లేకుండా కౌన్సిల్కి రావద్దు అది ఇది అని చెప్పి మాట్లాడింది. గతంలో కూడా చూసినాం, ఆఫ్టర్ ఆల్ కార్పొరేటర్లు అది ఇది అని చెప్పి మాట్లాడినటువంటి తీరును చూసినాం. ఏం చెప్పాలనుకుంటున్నాం? అదే అంటున్నా అండి, ఆఫ్టర్ ఆల్ కార్పొరేటర్ అంటే ఆవిడెవరు? ఆవిడ కార్పొరేటర్ అయితేనే కదా మేయర్ పీఠంలో కూర్చుంది. ఆఫ్టర్ ఆల్ కార్పొరేటర్లు అని మాట్లాడడం, ఏదో తీసి పడేసినట్టు మాట్లాడడం. మేము సబ్జెక్ట్ లేని ఎవరికి ఏ కార్పొరేటర్కి సబ్జెక్ట్ లేదు. ప్రతి ఒక్క కార్పొరేటర్ ఎడ్యుకేటర్, ప్రతి ఒక్క కార్పొరేటర్ ప్రజా సమస్యల పైన పోరాడి ప్రజా సమస్యలు ఏదైతే ఉన్నాయో దాని గురించి మాట్లాడాలి, దాని గురించి చర్చించాలనే ఉద్దేశంతో కౌన్సిల్కి వస్తాం. కౌన్సిల్ సమావేశంలో అధికారులు అందరూ అందుబాటులో ఉంటారనే ఉద్దేశంతో మేము కౌన్సిల్ సమావేశానికి వెళ్తాం. ఎవరికి సబ్జెక్ట్ లేదు. నేను అడుగుతుంది ఒకటే, ఆవిడకి ఏం సబ్జెక్ట్ ఉంది? ఆవిడ కింద ఒక ఓఎస్డీ ఉన్నారు, 4 పిఏలు ఉన్నారు, ఆవిడ ఇచ్చిన స్క్రిప్ట్ చదువుతారు, అంతేగాని ఏం సబ్జెక్ట్ ఉంది? బంజారాహిల్స్ డివిజన్లో ఏ గల్లీలు తిరిగింది ఆవిడ? ఈ రోజు వరకు వాళ్ళ డివిజన్లో ఎన్ని సమస్యలు ఉన్నాయో ఆవిడకి తెలుసా? కనీసం ప్రజల్ని కలిసిందా? డోర్ టు డోర్ వెళ్ళి ఎప్పుడైనా ప్రజల్ని కలిసి ప్రజల సమస్యలు తెలుసుకుందా? మేము అడుగుతుంది ఒకటే, మేయర్ పీఠం ఇచ్చాం కదా అని మేయర్ పదవిలో కూర్చొని పైన సింహాసనంలో కూర్చున్నట్టు, లేకపోతే ఇళ్లలో ఆఫీస్ రూముల్లో కూర్చోవడం కాదు. ప్రజల మధ్యలో తిరిగి ప్రజా సమస్యలు తెలుసుకుంటూ నిరంతరం ప్రజల కోసం కొట్లాడే వాళ్ళు కార్పొరేటర్లు. ఎందుకంటే గ్రౌండ్ లెవెల్లో బేసికలీ తెల్లారు లెగిస్తే, మేము లోకల్ కాబట్టి తెల్లారు లెగిస్తే మొహం చూసుకొని మా ఇళ్ళకి లేకపోతే ఆఫీసులకి డైరెక్ట్గా పబ్లిక్ మమ్మల్ని కాంటాక్ట్ చేయడం జరుగుతుంది. అందుకని మేము ఎంత గ్రౌండ్ లెవెల్ సమస్యలన్నీ కూడా కార్పొరేటర్లకి, లోకల్లో ఉన్న స్థానిక నాయకులకి మాత్రమే తెలుస్తుంది. కాబట్టి మేము ఆ సమస్యల కోసం మేము పోరాడాలనుకుంటున్నాం. ఆ సమస్యలు వివరించి అధికారుల నుంచి ఏదైనా మనకి బడ్జెట్ వస్తే, లేకపోతే ఏమైనా అవకాశాలు ఇస్తే, ఎస్టిమేషన్లు ఇచ్చి బడ్జెట్లో వస్తే మేము ఆ కొత్త రోడ్లు కానీ, నూతనంగా రోడ్లు కానీ, లేకపోతే నూతన పార్క్ నిర్మాణాలు కానీ, కమ్యూనిటీ హాల్స్ కానీ, దాని గురించి మేము చర్చించాలనుకుంటాం. కానీ ఆవిడ ఎప్పుడు అవకాశం అనేది గత 2 సంవత్సరాలుగా మాకు కల్పించలేదు. పైగా 2 సంవత్సరాలు మేము ఎజెండాలో ఇచ్చిన ఏదైతే క్వశ్చన్స్ కానీ, లేకపోతే వాటి మీద ఎప్పుడు స్పందించారు ఆవిడ? ఇప్పుడు ఎజెండా గురించి మాట్లాడదాం అని మేము ఎజెండాలో ఏదైతే పెట్టామో ఆ సమస్యల పైన నువ్వు ఎప్పుడు మాట్లాడావు? ఎప్పుడైనా కనీసం కౌన్సిల్ సమావేశం తర్వాత దాని గురించి కనీసం మళ్ళీ రిపీటెడ్గా పని అయ్యిందా లేదా, లేకపోతే ఎంతవరకు వచ్చింది అనేది స్టేటస్ కూడా ఎప్పుడు ఆవిడ తెలుసుకోవడానికి ప్రయత్నించలేదు. కనీసం ఆ ఫోన్ కాల్స్ కూడా లిఫ్ట్ చేయరు ఆవిడ. మరి ఏం మేయర్? మరి కార్పొరేటర్స్కి అందుబాటులో లేని మేయర్ మరి ప్రజలకు ఏం అందుబాటులో ఉంటారు? హార్డ్లీ ఒక 2 monthsలో మీ పదవి కాలం అయిపోతా ఉన్నది. అంటే మీరు మొన్న జరిగినటువంటి కౌన్సిల్స్లో ఆగిపోయినటువంటి అభివృద్ధి పనులు కానీ, అసలు మొదలుగానటువంటి అభివృద్ధి పనులు కానీ డిమాండ్స్ ముందర పెట్టే ఉంటారు కదా, ఏంటి స్పందన ఎట్లా వచ్చింది? చెప్తున్నా కదండి, మాకు మొన్న ఏదో శుభవార్త చెప్తామని 2 కోట్లు బడ్జెట్ ఇచ్చామని. మేము గత 5 సంవత్సరాలుగా మేము రిప్రజెంటేషన్స్ ఇస్తున్నాం. మా రిప్రజెంటేషన్స్తోనే మాకు జోనల్ కమిషనర్ జిహెచ్ఎంసీ నుంచి బడ్జెట్స్ నిధులు మంజూరు అవడం జరిగింది. ఎప్పుడైతే మా మున్సిపల్ శాఖ మంత్రి కేటీఆర్ గారు ఉన్నారో అప్పటి నుంచి కూడా నిధులు మంజూరైన డివిజన్ వాళ్ళుగా మాకు 80% వర్క్స్ ఏదైతే బీఆర్ఎస్ ప్రభుత్వం ఉన్నప్పుడే మాకు ఆల్మోస్ట్ 80% వర్క్స్ అనేది మేము ఫినిష్ చేసేయడం జరిగింది. ఏదైతే 2 సంవత్సరాలు
సంవత్సరాలుగా పెండింగ్ పనులు మేము ఏదైతే మొదలు పెట్టామో ఆ పనులు కూడా జరగట్లేదు. ఇప్పుడు 2 సంవత్సరాల నుంచి కాంట్రాక్టర్లు భయపడిపోతున్నారు పని చేయాలంటే. రోడ్కు చిన్న స్థాయి రోడ్ కాంట్రాక్టర్ కానీ పార్క్ కాంట్రాక్టర్స్ కానీ పని చేస్తే మాకు బిల్లులు విడుదలవుతాయా లేవా అని భయపడుతున్నారు. ఈ ప్రభుత్వం అంత భయాందోళన. మీకు జిహెచ్ఎంసీ కౌన్సిల్ ఎదురుగుండానే కాంట్రాక్టర్స్ ధర్నా చేయడం జరుగుతుంది. అసెంబ్లీ ముందు ధర్నాలు చేస్తున్నారు. చిన్న కాంట్రాక్టర్స్ని వదిలి బడా కాంట్రాక్టర్స్ ఎవరైతే పర్సంటేజ్ బేసిస్ మీద వాళ్ళకి అమౌంట్లు ఇస్తున్నారో, కమిషన్లు ఇస్తున్నారో వాళ్ళ బిల్స్ వరకు రిలీజ్ చేస్తున్నారు. మరి దీనిలో మేయర్ హస్తం లేదని ఎలా చెప్తాం? మేయర్ హస్తం ఉంటేనే కదా బడా కాంట్రాక్టర్స్కి రిలీజ్ అవుతున్నాయి. కాబట్టి ఇవన్నీ ఫస్ట్ ప్రజా సమస్యల పైన కొట్లాడదాం. ప్రజలు ఏదైతే పెండింగ్ వర్క్స్ ఉన్నాయో 2 సంవత్సరాలుగా ఏదైతే ఆగిపోయినాయో బీఆర్ఎస్ ప్రభుత్వంలో మొదలైన పనులు, మా డివిజన్లోనే కమ్యూనిటీ హాల్ ఒకటి శాంక్షన్ 6 కోట్ల నిధులతో శాంక్షన్ చేయడం జరిగింది. ఆ కమ్యూనిటీ హాల్లో 2 స్లాబ్లు వేశారు. 2 సంవత్సరాల నుంచి ఇటుక ముక్క కూడా కదిలించట్లేదు. ఏమైనా అడిగితే కాంట్రాక్టర్ బిల్లులు రావట్లేదు అంటున్నాడు, బిల్స్ రిలీజ్ అవ్వట్లేదు, అందుకని మేము ఏం చేయలేకపోతున్నాం అంటున్నారు. అలానే ఇంకొక ఏరియాలో జవహర్ నగర్ ఏరియాలో కమ్యూనిటీ హాల్ శాంక్షన్ చేయించుకున్నాం, కొబ్బరికాయలు కొట్టాం. ఇప్పుడు మేము ప్రజలకి ఏం చెప్పుకుని వెళ్తాం? 2 సంవత్సరాలుగా మాకు ప్రభుత్వం చేతిలో లేదు. ప్రభుత్వం మారిపోవడం వల్ల ఏదైతే కాంట్రాక్టర్లకి బిల్లులు రావనే భయంతో కాంట్రాక్టర్లు ముందుకు రావట్లేదని మేము చెప్పుకోలేము కదా ప్రజలకి. కనీసం ఈ పనుల మీద కాన్సన్ట్రేషన్, స్టాండింగ్ కమిటీలో అప్రూవల్ అయిన పనులు కూడా ఆవిడ ఎక్కడి వరకు వచ్చిన ఈ పనులు అనేది అడిగిన ఏ రోజు కూడా ఆవిడ అడిగిన రోజులే లేవు. కాబట్టి అసలు ఆవిడ మేయర్గా అనర్హరాలు.